సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. ఎస్, నేను ముందే చెప్పినాను, మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో యాజ్ ఏ 5th మెంబర్లో యాడ్ అయినారు కదా. సో ఇప్పుడు మన సెత్ రాలిన్స్ కంపల్సరీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతాయి అనమాట. అంటే ఆల్రెడీ ఇలా మధ్యలో ప్రాబ్లం ఉంది, ముందు నుంచే ప్రాబ్లం ఉంది, బట్ ఇంకా ఆ ప్రాబ్లంకి ఇంకా దానికి ఇంకా మంట పెట్టినట్టు అయిపోతాను. నేను ముందే చెప్పినాను. అండ్ ఫైనల్ ఈరోజు అదే జరిగింది బాస్. సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ చేసినారు. సీఎం పంక్ చాలా క్రాక్ సెగ్మెంట్ ఉండే తెలుసా. సామి జైన్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో చాలా జరిగింది బాస్. నిజంగా అసలు అనుకోలేదు. రోమన్ రేన్స్ గురించి చాలా మాట్లాడినారు ఈ సెగ్మెంట్స్, వాళ్ళు మామూలుగా మెన్షన్ చేయలేదు. అంటే రోమన్ రేన్స్ చాలా మాట్లాడినారు. అండ్ బాస్ అంతేకాదు, ద న్యూ డేలో చాలా జరిగింది. అస్సలు అనుకోలేదు ద న్యూ డేలో ఈ టైప్లో తమాషా మనకు చూపిస్తారని అస్సలు అనుకోలేదు అనమాట. ద న్యూ డే చాలా క్రాక్ సెగ్మెంట్ ఉండేది. అంటే మన బిగిన్ చాలా ఇన్సల్ట్ అయింది అనమాట, ఓపెన్ చెప్పాలంటే. అండ్ అంతేకాదు, ఫైనలీ మన డ్రూ మ్యాకింటైర్ ఈరోజు రిటర్న్ చేసినారు. బట్ షాకింగ్ ఏంటంటే, మన డ్రూ మ్యాకింటైర్ సామి జైన్ పైన అటాక్ చేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ అనే మాట. అసలు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ క్లియర్గా తెలుగులో చెప్పిస్తాను బాస్. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే ఏంటంటే, మన సూపర్ స్టార్స్ అందరూ అంటే ఎరీనాకు వచ్చేసినారు అని ఈ టైప్లో కొన్ని వీడియోస్ చూపిస్తారు కదా. సో ఆ వీడియో చూపిస్తున్నప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తున్నారు. అండ్ అది ఏంటంటే, బ్యాక్ స్టేజ్ మన సీఎం పంక్ వచ్చినప్పుడు అంటే మన సామి జైన్ అండ్ జే ఉసోతో చేయగలుగుతున్నారన్నమాట. సో ఆ వీడియో అక్కడ చూపిస్తున్నారు. అండ్ దాంట్లో డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక మన సీఎం పంక్ అక్కడ రింగ్లో వచ్చేసినారనమాట. సో ఈరోజు షో స్టార్టింగ్లోనే రా స్టార్టింగ్లోనే మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పినారు. నిజంగా నాకు ఈరోజు చాలా మంచి అనిపిస్తుంది. ఈరోజు రాలో లైవ్ వచ్చి అంటే మీ అందరి ముందు మీ సిటీలో వచ్చి నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ లాస్ట్ టైం నేను మీ అందరికీ ఒక మాట చెప్పిన గుర్తుండొచ్చు. అంటే హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ నిజంగా కెరియర్ ఎండింగ్ మ్యాచ్ ఉండే అనమాట, మామూలుగా లేకుండే. అండ్ ఆ టైంలో చెప్పినాను, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైతే నాకే తెలియదు ఈ టైప్ చాలా క్లియర్లీ చెప్పినాను కదా. కానీ ఈరోజు నేను మీ అందరి ముందు చాలా ఫ్రెష్గా నిలబడి ఉన్నాను. అది ఎంత పెద్ద మ్యాచ్ తర్వాత, అంటే సర్వైవర్ సిరీస్లో కెరియర్ ఎండింగ్ మ్యాచ్ అండ్ వార్ గేమ్స్ మ్యాచ్ కెరియర్ ఎండింగ్ మ్యాచ్ ఉండే అంత పెద్ద మ్యాచ్ తర్వాత నేను ఇక్కడ మీ ముందు చాలా ఫ్రెష్గా నిలబడి ఉన్నాను. సో నాకు తెలుసు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ గురించి మాట్లాడినారు. అంటే ఇప్పుడు సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారో దాని గురించి మాట్లాడినారు అన్నమాట. సో సీఎం పంక్ ఏమన్నారంటే, చూడండి, నేనైతే నా బిజినెస్ కొంచెం సైడ్లో పెట్టాను. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్తో నా బిజినెస్ ఉండే. సో ఆ బిజినెస్ అయిపోయిన తర్వాత నా పర్సనల్ బిజినెస్ అంటే నేను నా ఫ్రెండ్ పాల్ హేమన్కి హెల్ప్ చేయకపోయినా అనమాట. సో ఇప్పుడు అదంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు అంటే మన సీఎం పంక్ మాట్లాడుతా అక్కడ ఆ రింగ్ రోప్ పైన ఎక్కినారనమాట. రింగ్ రోప్ పైన నిలబడి అక్కడ మన రసల్మేనియా సైన్ ఉంటుంది కదా, అట్లా అంటే మన సూపర్ స్టార్ రసల్మేనియా సైన్ ఉన్నప్పుడు అక్కడ ఇట్లా సైన్ చూపిస్తారు కదా. సో ఆ రసల్మేనియా బోర్డు అక్కడ లేదు, బట్ అక్కడ రసల్మేనియా సైన్ ఉన్నట్టు, ఆ బోర్డు ఉన్నట్టు అక్కడ చేయి చూపించి ఇట్లా చూపించినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, నాకు చాలా క్లియర్లీ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? నాకైతే రసల్మేనియా సైన్ అంటే రసల్మేనియా సైన్ బోర్డు నాకు చాలా క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ఈ రసల్మేనియాలో అడుగు పెట్టాలంటే చాలా దారులు ఉన్నాయన్నమాట, చాలా దారులు ఉన్నాయి. అండ్ ఒక దారి మన రాయల్ రంబల్ కావచ్చు. ఇప్పుడు నేను రసల్మేనియా వెళ్ళి ఫైట్ చేయాలంటే ఒక దారి రాయల్ రంబల్ కావచ్చు, లేదా మన ఎలిమినేషన్ చేంబర్ ఇంకో దారి కావచ్చు. సో చూడాలి ఇప్పుడు నేను ఏ దారి తీసుకుంటానో, రసల్మేనియా అడుగు పెట్టడానికి ఏ దారి తీసుకుంటానో చూడాలి. అండ్ ఇంకో దారి ఉందన్నమాట. అండ్ అది ఏంటంటే, పాల్ హేమన్ ఒక ఫేవర్, అక్కడ పాల్ హేమన్ ఫేవర్ ఉంది కదా. సో ఆ ఫేవర్ అక్కడ చెప్పినారు, ఆ ఫేవర్ నా పాకెట్లో ఉందని చెప్పినారనమాట. సో 2-3 దారులు ఉన్నాయి, ఏదో ఒక దారి దోలాడి నేను రసల్మేనియాలో అడుగు పెడతాను ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ది ఎస్ బాస్, మన సెత్ రాలిన్స్ మళ్ళీ ఒకసారి ఇంటరప్ట్ చేసినారు మన సీఎం పంక్కి. అండ్ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే కాగానే మన సీఎం పంక్ ఫేస్ చూడాలి, చాలా పిచ్చిగా కోపం వచ్చేసాయి అనమాట. తిట్టి పడేసినారు అక్కడ. మీరు మన సీఎం పంక్ లిప్స్ చూసి మీకు అర్థమైపోతుంది, తిట్టి పడేసిన అనమాట. చాలా పిచ్చి కోపం వచ్చింది. అంటే మళ్ళీ ఒకసారి వచ్చేసినాడు రా బాబు ఇంటరప్ట్ చేయగా, ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ అంతేకాదు, మన సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి చెప్పినా అంటే, ఫస్ట్ మన సెత్ రాలిన్స్ రింగ్లో రాంగ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం బాగానే చేరేసినారనమాట. అండ్ మన సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడు సీఎం పంక్, నేను చాలా టైం నుంచి ఒకటి ఆలోచిస్తున్నాను. అండ్ అది ఏంటంటే, నువ్వు లాస్ట్ ఇయర్ రిటర్న్ చేసిన రోజే అదే రోజు నేను నీ ఎంకల్ది అంటే నాకౌట్ చేసే పని అయిపోతుంది. అంటే ఓపెన్ చెప్పాలంటే నేను నీది పల కొట్టేస్తే ఒక పని అయిపోతుండే. అది నిజం చెప్పాలంటే నేను చాలా టైం నుంచి ఇదే ఆలోచిస్తాను అనమాట. పెద్ద రిగ్రెట్ ఉందన్నమాట, నేను ఎందుకు ఆ రోజు నీది పల కొట్టలే అని.
అండ్ అయినా దాని తర్వాత ఇంకా చాలా జరిగింది. లైక్ నువ్వు ఇంజర్డ్ అయిపోయినావు అండ్ నా దగ్గర టైటిల్ ఉండే వరల్డ్ టైటిల్ అండ్ నేను నా టైటిల్ డిఫెండ్ చేయడంలో నేను బిజీ అయిపోయినాను. నువ్వు ఇంజరీ వల్ల కొంచెం మాయమైపోయినావు అండ్ నా దారి మధ్యలో ది బ్లడ్ లైన్ ఉండే అనమాట. సో ఆ బ్లడ్ లైన్ మొత్తం కింది తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. సో చాలా జరిగింది. అండ్ లాస్ట్ టైం నేను నీకు చూసినప్పుడు అంటే ఓపెన్లీ చెప్పాలంటే చిన్న అవకాశం ఉండే అన్నమాట. బట్ పోనీలే అని చెప్పి వదిలేసాను. హెలినా సెల్ తర్వాత పోనీలే అని చెప్పి నీకు వదిలేసాను అనమాట. ఛాన్స్ ఉండే నాకు, అంటే నా దగ్గర ఛాన్స్ ఉండే అనమాట నీ పైన అటాక్ చేసేది. బట్ నేను కొంచెం లైట్ తీసుకున్నాను. బట్ రీసెంట్లీ వార్ గేమ్స్ మ్యాచ్లో నీకు అంటే రోమన్ రైన్స్ పక్కన నువ్వు లీలా పడ్డావు అనమాట. ఒక పెద్ద అన్ఫిట్వి రోమన్ రైన్స్ పక్కన. సో నీకు రోమన్ రైన్స్ పక్కన చూడంగా లేదా నాకు నిజం చెప్పాలంటే నా మిస్టేక్స్ అని నాకు గుర్తొచ్చినాయి అనమాట. సో నా మిస్టేక్స్కి నేను కరెక్ట్ చేసుకోవాలని అనిపించింది. సో అందుకని చెప్తున్నాను సీఎం పంక్ ఈ రోజు ఈ రింగ్లో నువ్వు ఉన్నావు, ఈ రోజు ఈ రింగ్లో నేను ఉన్నాను. మన దారి మధ్యలో ఇప్పుడు ఎవ్వరు లేరనేమాట. నా దారి చాలా క్లియర్ ఉంది, నీ దారి ఇప్పుడు క్లియర్ ఉందనేమాట. సో అందుకని ఈ రోజే మనం చూసుకుందాం అనమాట. అండ్ ఈ రోజు నేను నీది పల కొట్టేస్తానని చాలా క్లియర్ అక్కడ జాకెట్ ఇప్పి పడేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయినారు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో అప్పుడే సీఎం పంక్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే నీకు అర్థం కాదనుకుంటాను, చక్కగా వినలేదు అనుకుంటాను, ఇందాక నుంచి క్లియర్లీ చెప్పినాను. అండ్ అది ఏంటంటే నా పర్సనల్ ఇష్యూస్ ఇవన్నీ నేను కొంచెం పక్కన పెట్టేసి అంటే కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు తెలియకుండానే నేను చాలా మందితో కొంచెం ప్రాబ్లమ్స్ నడిపిస్తున్నాను అనుకుంటా. కానీ చూడు ఓపెన్ చెప్పాలంటే సెత్ రాలిన్స్ 6 months ముందు, ఒక 6 నెలల ముందు నువ్వు ఛాంపియన్ ఉండే, నువ్వు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఉండే. అండ్ ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ నాకు కావాలని నా మనసులో ఉండే అనమాట. సో అప్పుడు నాకు నీ దగ్గర తీసుకోవాలని మనసు ఉండే. బట్ ఇప్పుడు నీ దగ్గర ఆ టైటిల్ లేదు, నువ్వు ఛాంపియనే కాదు. సో అందుకని చెప్తున్నాను, నాకు తెలుసు నా ఫ్యూచర్ ఏందో, నేనేం చేస్తానో చాలా బాగా తెలుసు అనమాట. అండ్ ఇందాక నువ్వు ఏమన్నావు సెత్ రాలిన్స్, నువ్వు చాలా మనసు నుంచి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? కానీ నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్ నేను ఒక్కసారి నీ గురించి ఆలోచించలేదు, అర్థమవుతుందా? నేను అసలు గుర్తు చేయలేను, నీ గురించి అసలు ఆలోచించలేను. నా దగ్గర చాలా పనులు ఉన్నాయి చేయనికి. సో అందుకని చెప్తున్నాను, నా బిజినెస్ నుంచి నువ్వు కొంచెం దూరం ఉండు, అర్థమవుతుందా అని మన సీఎం పంక్ చెప్పేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీఎం పంక్, నువ్వు చాలా తక్కువ వింటున్నావు. సో ఇది నా బిజినెస్, నీకు అర్థమవుతలే అనుకుంటా అని మన సెత్ రాలిన్స్ నూకి పడేసినారు సీఎం పంక్. అండ్ నాడు ఫైట్ చేద్దామని చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ రిటర్న్ అంటే ఫైట్ బ్యాక్ చేసినారు. చిన్న జస్ట్ ఒక లైట్ చిన్న బ్రాల్ ఉండే. అప్పుడే మన సామీ జైన్ అండ్ మన జెవుస్ వచ్చి ఇలా బ్రాల్కి అప్పుడే ఆపేసినారు అనమాట. వీళ్ళకి సైడ్లో చేసినారు. అండ్ వీళ్ళకి చెప్పిన వద్దు మీరు ఫైట్ చేయకుండా, మీకు అర్థమవుతుందా, ఫైట్ చేయకుండా చెప్పినారనమాట. మన జెవుస్ అయితే మన సీఎం పంక్ కొట్టి పట్టుకున్నారు. అండ్ నాడు బయటికి వెళ్ళని చెప్పినారు. అండ్ బయట ఏమైందంటే సీఎం పంక్ మరోసారి రింగ్లో ట్రై చేసినప్పుడు మరోసారి సెత్ రాలిన్స్ తన్నేసినారు అన్నమాట. చాలా జరిగింది. మన జెవుస్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు మన సీఎం పంక్కి బ్యాక్ స్టేజ్, అక్కడ అఫీషియల్స్ వచ్చేసినారనమాట, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే హే జేవుస్ నువ్వు అంటే మీరు వెళ్ళండి, అంటే జేవుస్ నువ్వు వెళ్ళు రోమన్ రైన్స్ దగ్గరికి వెళ్ళని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే మన సామీ జైన్ని మైక్ తీసుకున్నారు. సామీ జైన్ ఏమన్నారంటే హే సెత్ రాలిన్స్ నువ్వు జేవుస్తో అలా మాట్లాడక, అర్థమవుతుందా? నువ్వు కోపంలో ఉన్నావు నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు మాత్రం జేవుస్తో అలా మాట్లాడదని మన సామీ జైన్ చెప్పంగానే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే సరే సామీ జైన్ నా బ్యాడ్, నా తప్పు, నాకు అర్థమవుతుంది. ఎంతైనా సరే జేవుస్ రోమన్ రైన్స్ వీళ్ళు ఫ్యామిలీ కాబట్టి ఓకే. బట్ నీ సంగతి ఏంది సామీ జైన్, నీ సంగతి ఏంది అని ఈ టైప్లో అడిగేసి, అంటే నువ్వైతే ఫ్యామిలీ కాదు కదా అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సామీ ఊసో అని చాంట్ చేసినారు. అంటే ఫ్యాన్స్ అక్కడ ఇండైరెక్ట్లీ ఏమంటున్నారంటే సామీ జైన్ విత్ ది బ్లడ్ లైన్ ఫ్యామిలీ అనమాట. సామీ జైన్ కాదు సామీ ఊసో అని ఈ టైప్లో మన ఫ్యాన్స్ చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఓ సామీ ఊసో, నా నిజం చెప్పాలంటే ఐ లవ్ సామీ ఊసో అంటే నాకు ఇష్టమే. కానీ చూడు సామీ జైన్ నువ్వు రోమన్ రైన్స్కి ఫ్యామిలీలా అయిపోతే మాత్రం నువ్వు నా ఫ్యామిలీవి కాదు, అర్థమవుతుందా? నువ్వు రోమన్స్ క్లోజ్ అయిపోతున్నావు, జెవుస్ క్లోజ్ అయిపోతున్నావు అంటే నువ్వు ఇలా ఫ్యామిలీలా మారిపోతున్నావు. బట్ ఒక గుర్తుపెట్టుకో, మనం కలిసి వచ్చినాం ఇక్కడ, అర్థమవుతుందా? మనం చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఒక టైం చూస్తే మనం ఒక ఫ్యామిలీ. కానీ నువ్వేం చేసినావు సామీ జైన్, నువ్వు నా ఈ పైన అటాక్ చేసినావు, అంటే నువ్వు సీఎం పంక్తో కలిసిపోయినావు, యాజ్ ఎ టీమ్లా కలిసి ఫైట్ చేసినావు నువ్వు సీఎం పంక్తో అని ఈ టైంలో మన సెత్ రాలిన్స్ చెప్పంగానే మన సామీ జైన్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ నువ్వు మర్చిపోయినావు అనుకుంటా, నేను గుర్తు చేపిస్తాను. అండ్ అది ఏంటంటే ఒక్కసారి కాదు 2 times 2 సార్లు నేను నీకు అడిగినాను. నువ్వేమనుకుంటున్నావు నేను సీఎం పంక్ దగ్గర వెళ్ళినా, నేను సీఎం పంక్ అడిగినానా? నేను అడగలేదు, నా వల్ల సీఎం పంక్ రాలేదు ఆ టీంలో. అండ్ అయినా మనిషి అంటే సీఎం పంక్ మాకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మేము హెల్ప్ తీసుకున్నాం, మేమేం చేయాలి? అండ్ ఇంకోటి ఏంటంటే నేను నీ దగ్గరకు వచ్చినా, నేను నీకు అడిగినాను, బట్ నువ్వు నో అన్నావు, నేను రాను నువ్వు చెప్పేసినావు. సో మేము ఇంకేం చేస్తామని సామీ జైన్ ఈ టైంలో చెప్పేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే
చూడు సామి జేన్, అసలు నీకు అర్థమైతలేదు అనుకుంటా. అసలు నువ్వు ఎలాంటి హెల్ప్ కోసం వచ్చినావు నా దగ్గర అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అంటే రోమన్ రేన్స్ టీంలో వచ్చి నేను రోమన్ రేన్స్కి హెల్ప్ చేయాలా? ఎందుకు హెల్ప్ చేయాలి? ఆ మనిషి ఆ రోమన్ రేన్స్ ఒక పెద్ద మోస్ట్ ఒక పెద్ద రాక్షసుడు, మీకు అర్థమవుతుందా? అండ్ ఒకవేళ ఆ రాక్షసుడు చేతుల్లో మరొకసారి పవర్స్ వచ్చేసాక మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఈ టైంలో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే సామి జేన్ చాలా జబర్దస్త్ మాట చెప్పినారు బాస్. అస్సలు అనుకోలేదు ఈ సెగ్మెంట్ నేను మార్నింగ్ లైవ్ అంటే చూడంగానే లేదా నిజంగా చాలా షాక్ అయినా అసలు ఈ మాట ఎప్పుడు అస్సలు అనుకోలేదు. సామి జేన్ చాలా జబర్దస్త్ మాట చెప్పేసాను. సామి జేన్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్, నువ్వు ఒక మాట ఒక విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. అండ్ అదేంటంటే ఆ మాన్స్టర్ అంటే ఆ రాక్షసుడు రోమన్ రేన్స్ అంటే మన రోమన్ రేన్స్ ఒక రాక్షసుడిలా మారిపోయినాడంటే అది ఓన్లీ నీ వల్లనే. నువ్వు 10 సంవత్సరాల ముందు రోమన్ రేన్స్ పైన స్టీల్ చైర్తో నువ్వు ఎంకెల నుంచి అటాక్ చేసి నువ్వు రోమన్ రేన్స్కి ఒక రాక్షసుడిలా మార్చేసినావు. నీ వల్లనే రోమన్ రేన్స్ ఒక రాక్షసుడిలా మారిపోయిందని సామి జేన్ చెప్పినారు. అండ్ ఇప్పుడు నువ్వు పెద్ద అమాయకుల్లా మాట్లాడకని చెప్పినారనే మాట సామి జేన్ సెత్ రాలిన్స్ కంటే నువ్వు అంటే నీ ఎలాంటి తప్పు లేనట్టు నువ్వు మాట్లాడక ఈ టైప్లో మన సామి జేన్ చెప్పేసినారు. సో నిజంగా షాకింగ్ ఉంది. అంటే నిజం చెప్పేసిండు మన సామి జేన్. అంటే నీ వల్ల రోమన్ రేన్స్ ఒక రాక్షసుడిలా మారిపోయిన అంటే నువ్వే ఒక రాక్షసుడు రెడీ చేపించాను అంటే నువ్వు ఆ స్టీల్ చైర్తో అటాక్ చేసి అండ్ ఇప్పుడు నువ్వు అంటే నీది ఎలాంటి తప్పు లేనట్టు యాక్టింగ్లు చేయకని క్లియర్లీ చెప్పేసాను. అక్కడ నువ్వు యాక్టింగ్లు చేయక నీది ఎలాంటి తప్పు లేదని ఈ టైప్లో మన సామి జేన్ చెప్పినారు. సో అప్పుడే మా సెత్ రాలిన్స్ ఏమన్నారంటే నేను ఎలాంటి యాక్టింగ్ చేస్తలేను, నా వల్ల రోమన్ రేన్స్ మోటివేషన్ వచ్చింది, రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ లా మారిపోయి నువ్వు చెప్తున్నావు. బట్ ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే నువ్వేం చేసినావు సామి జేన్ అంటే నువ్వు అటాక్ చేయలేదా? నువ్వు స్టీల్ చైర్తో అటాక్ చేయలేదా రోమన్ రేన్స్ పైన? రోమన్ రేన్స్ బ్యాక్లో నువ్వు స్టీల్ చైర్తో అటాక్ చేసినావు. అండ్ ఇప్పుడు నువ్వు పెద్ద అమాయకుల్లో నువ్వు మాట్లాడకని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పేసి ఇద్దరు నిజం మాట్లాడేసినారు అక్కడ. అంటే మన సెత్ రాలిన్స్ ఒకప్పుడు చేసి అంటే బిట్రే చేసినారు, సామి జేన్ బిట్రే చేసినారు కదా రోమన్ రేన్స్కి. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు మన సెత్ రాలిన్స్. సో ఒకటిసారి మన సెత్ రాలిన్స్ కొంచెం టాపిక్ తిప్పినారు. అండ్ ఏమన్నా అంటే నువ్వు కరెక్ట్ చేసినావు సామి జేన్, నువ్వు కరెక్ట్ చేసినావు. అంటే ఎందుకంటే మన రోమన్ రేన్స్ నీకు అంటే నీతో కరెక్ట్గా మాట్లాడిపోతుండే అంటే నీతో కరెక్ట్ బిహేవ్ చేయలేదు, జేవుసర్కి కరెక్ట్గా చూడలేదు, కరెక్ట్ చూడలే అనమాట. సో అందుకని నువ్వు కరెక్ట్ చేసినావు రోమన్ రేన్స్తో. సో అందుకనే కదా మనం అందరం కలిసిపోయినాం రెస్ల్‌మేనియా టైంలో. అండ్ మనం అందరం కలిసి చాలా సాక్రిఫైస్ చేసి మనము అంటే రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ మొత్తం కిందికి తీసుకొచ్చినాము. కానీ సామి జేన్ ఇక్కడ ఒక్కటి ఉంది అంటే ఒక్కటి మర్చిపోతా అన్నమాట, ఒక్కటి నీకు అర్థమవుతలేదు. అండ్ అదేంటంటే రోమన్ రేన్స్ అస్సలు చేంజ్ కాలేదు. అవును, రోమన్ అస్సలు చేంజ్ కాలేదు. ఎందుకంటే నువ్వే చెప్పు అంటే రోమన్ రేన్స్ నీకు సారీ చెప్పిండా లేదా జే ఊసకి సారీ చెప్పిండా? అసలు రోమన్ రేన్స్ ఎవరికైనా సారీ చెప్పిండా? రోమన్ రేన్స్ అసలు చేంజ్ కాలేదు, నీకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి పాము అంటే సీఎం పంక్ బి అసలు చేంజ్ కాడు, నీకు అర్థమవుతుందా? అండ్ ఓపెన్లీ చెప్పాలంటే అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీకు అర్థమవుతలేదు సామి జేన్. అసలు నిజం చెప్పాలంటే నువ్వు ఒక పెద్ద స్టూపిడ్ అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పేసిన అనమాట. అంటే నీకు దిమాగ్ లేదు బుద్ధి లేదని చెప్పేసినారు మన సామి జేన్కి. సో అప్పుడే మన సామి జేన్ కోపం వచ్చింది. సామి జేన్ ఏమన్నారంటే నీళ్ళు చాలా ఉంది కదా, చాలా కోపం ఉంది కదా, సరే పని చేద్దాం, ఈరోజు మనం ఫైట్ చేద్దాం, ఈ రోజే మనం ఇద్దరం చూసుకుందాం, ఫైట్ చేద్దామని మన సామి జేన్ ఛాలెంజ్ చేసినారు సెత్ రాలిన్స్కి. అండ్ మన సెత్ రాలిన్స్ అప్పుడే సరే ఫైట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ స్పెషల్లీ సెగ్మెంట్ అండ్ మొత్తం కవర్ చేసినాను. మీరే చూడండి టైం అక్కడ 13 minutes దాటిపోయింది ఆల్రెడీ వీడియో. సో స్పెషల్ మీకోసం మొత్తం సెగ్మెంట్ కవర్ చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు వీడియోకి లైక్ చేయాలి బాస్. మీరు లైక్ చేస్తే నేను సెగ్మెంట్స్ కొంచెం మంచిగా కవర్ చేస్తాను. మీరు లైక్ చేస్తేనే నాకు అదొక మెసేజ్ అన్నమాట. మీరు అంటే మీకు నచ్చుతుంది సెగ్మెంట్స్ కవర్ చేయడం, మీకు ఇష్టమో. సో అందుకు మీకు సెగ్మెంట్ కవర్ చేయడం మీకు నచ్చుతుంది. సో అందుకని మీరు లైక్ చేస్తున్నారు ఒక అర్థం అన్నమాట. సో అందుకే మంచిగా లైక్ చేయండి. లేదంటే నేను వేరేలాగా షార్ట్కట్లో చెప్పొచ్చు, నేను వేరేలాగా జస్ట్ అలా కొంచెం మాటలని అక్కడ కవర్ చేయొచ్చు. బట్ నేను అట్లా చేస్తలేను, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం సెగ్మెంట్ కవర్ చేయకుండా జస్ట్ కొంచెమే కవర్ చేస్తే ఏం లాభం? అంటే ఆ కొంచెం హైలైట్స్ మీరు యూట్యూబ్లో చూసుకుంటారు, డైరెక్ట్గా వీడియోస్ చూసుకుంటారు మీరు హైలైట్స్ పెట్టుకొని. ఆ కొంచెం మీకు దాంట్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు మన వీడియోస్ ఎందుకు చూస్తారు? ఎందుకంటే మీకు నేను మొత్తం సెగ్మెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానే కదా, మొత్తం సెగ్మెంట్ కవర్ చేస్తానే కదా. సో అందుకనే ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు మంచి కామెంట్ అండ్ లైక్ చేసేయండి ఈరోజు ఈ వీడియోకి. అండ్ బాస్ అందుకే దాని తర్వాత ఇంకా చాలా జరిగింది మనకి జడ్జ్మెంట్ డేలో బ్యాక్ స్టేజ్ కొంచెం ప్రాబ్లమ్ చూడడానికి దొరికింది అన్నమాట. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన లీ మోర్గన్ అండ్ రఖేల్ రోడ్రిగస్ వర్సెస్ మన ఇయో స్కై అండ్ మన కైరీ సేన్ మధ్యలో మనకి మంచి
ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాస్, ఇది చాలా మంచి మ్యాచ్ చూడడానికి. ఓకే, అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన రకెల్ రోడ్రిగస్. అంటే మన డ్యామేజ్ కంట్రోల్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మోర్గన్ ఈ మ్యాచ్లో గెలిచినారు. గెలిచిన తర్వాత అయినా మా రకెల్ రోడ్రిగస్ ఇలా పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామీ రియా రిప్లీది. రియా రిప్లీ వచ్చి ఇలా పైన అటాక్ చేసింది బాస్. అంటే లీ మోర్గన్ ఫస్ట్ రింగ్ బయటికి వెళ్ళిపోయింది. రకెల్ రోడ్రిగస్ పైన మన మామీ అటాక్ చేసింది అండ్ రింగ్ బయట మరొకసారి మన లీ మోర్గన్ అటాక్ చేసి అనమాట రియా రిప్లీ పైన. బట్ అయినా రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేస్తుంటుంది. బట్ రకెల్ రోడ్రిగస్ ఆ కామెంటర్స్ ఈ మధ్యలో ఆ కామెంటర్స్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్లో కార్నర్ కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ చూపిస్తాను. ఎందుకేమో ఇంతకుముందు మన బ్రౌన్ బ్రేకర్కి అక్కడే దెబ్బ తాకింది, అంటే ఆ కార్నర్తో దెబ్బ తాకింది అనమాట కడుపులో. అండ్ ఈ రోజు ఏమో మన మామిది అంటే ఐ తాకింది అనమాట, మొత్తం ఇట్లా మన హెడ్ అంటే మన కను సైడ్ మొత్తం దెబ్బ తాకింది. డైరెక్ట్గా అట్లా గుచ్చుకున్నట్టు అనిపించింది అనమాట ఆ కామెంటర్ టేబుల్ పైన. సో ఇంకేముంటే బాస్ ఇక్కడనే బ్రాల్ అయితే ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ కోసం ఒక మ్యాచ్ కన్ఫర్మ్ అయిందనమాట, మా రకెల్ రోడ్రిగస్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో అనుకుంటా ఒక మ్యాచ్ కన్ఫర్మ్ అయింది. సో దీని అర్థమైందంటే ఎక్కువ సీరియస్ లేదనుకుంటా, బట్ ఆ దెబ్బ మాత్రం చాలా గట్టి తాకినట్టే చూపిస్తున్నారు మనకి. సో ఇప్పుడు ఏది ఉన్నా ఇది లేకున్నా మనకి అప్డేట్స్ వస్తే తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఫిన్ బ్యాలర్, డామినిక్ అండ్ మన గుంథర్ మధ్యలో మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అంటే సెగ్మెంట్లో మన ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పినా అంటే, చూడు గుంథర్ నేను నీకు 2 times హెల్ప్ చేసిన, అంటే 2 times అంటే డేమియన్ ప్రిస్ట్ నీతో ఫైట్ చేసినప్పుడు నువ్వు డేమియన్ ప్రిస్ట్కి ఓడిపోయినా, ఎందుకంటే నేను ఆ మ్యాచ్ మధ్యలో వచ్చినాను. సో 2 times అయితే ఎక్కువ మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ 2 fingers ఇట్లా చూపిస్తుంటారు మన డామినిక్. సో అప్పుడే మన గుంథర్ ఏమన్నా అంటే, నేను నీకు ఏమైనా హెల్ప్ అడిగినానా, నేను వచ్చి ఏమైనా మ్యాచ్ మధ్యలో నాకు హెల్ప్ చేయని చెప్పినానా, నేనకైతే ఏం అడగలే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే డామినిక్ ఓకే మధ్య 2 fingers చూపిస్తుంటారు కదా 2 times. సో అందుకనే మన గుంథర్ కొంచెం ఓపెన్ చేసిన డామినిక్ ఫస్ట్. దాని తర్వాత మన గుంథర్ ఏమన్నా అంటే, నిజం చెప్పాలంటే డేమియన్ ప్రిస్ట్కి ఇంతకుముందు ఓడిపించింది మన డామినిక్ అనుకుంటా. సో అందుకనే కనీసం డామినిక్ అని డిజర్వ్ చేస్తాడు. సో అందుకే ఈరోజు నేను డామినిక్తో ఫైట్ చేస్తానని ఈ టైప్లో మన గుంథర్ చెప్పేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఫిన్ బ్యాలర్ అండ్ మన గుంథర్ మధ్యలో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి బాస్. ఎందుకంటే రీసెంట్లీ ఫిన్ బ్యాలర్ వచ్చి డేమియన్ పై అటాక్ చేసినప్పుడు సర్వైవర్ సిరీస్లో మన గుంథర్ బి అటాక్ చేసినారు కదా. సో అక్కడ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది మనకి, డకోటా కాయ్ వర్సెస్ షైనా బెస్లర్ వర్సెస్ కటానా ఛాన్స్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్. ఒక ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే అనమాట, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన డకోటా కాయ్. ఎస్, ఫైనల్ డకోటా కాయ్ మ్యాచ్ గెలిచి అనమాట. సో చూద్దాం, ఫస్ట్ రౌండ్ అయితే గెలిచింది. సో ఇప్పుడు ఫైనల్స్ వచ్చేందుకు గెలువా చూడాలి. కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ ఉందన్నమాట మన డకోటా కాయ్కి. సో ఇప్పుడు మీరు దీంట్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ద న్యూ డేది 10th anniversary సెలబ్రేషన్ మనకి చూడడానికి దొరికింది బాస్. అక్కడ మనకి పాత టైటిల్స్ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ మన ఆడమ్ పియర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన ద న్యూ డేకి. సో మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్ అక్కడ వచ్చేసినారు. అండ్ ఇలా మధ్యలో కొన్ని వారాల నుంచి అంత పడతలేదు కదా. సో ఆ టైప్లో మనకు చూపించినారు కొన్ని వారాల నుంచి. బట్ ఈ రోజు సినిమా మొత్తం మారిపోయింది బాస్. ఈ రోజు అయితే నిజాన్ని చాలా షాకే అండి నేనైతే సెగ్మెంట్ చూసి. సో ఫస్ట్ ఇలా ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జైర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ఏ టైప్లో మాట్లాడినారు అంటే, చూడండి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది ద న్యూ డేకి. మేము 10 సంవత్సరాల నుంచి అంటే మేము డబ్ల్యూడబ్ల్యూతో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే 10 years నుంచి 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ ఉన్నాం అన్నమాట. సో ఇది మామూలు మాట కాదని చెప్పినారు కోఫీ కింగ్స్టన్. మీరు నిజం చెప్పాలంటే ఇది మామూలు మాట కాదని చెప్పినారు అన్నమాట. అండ్ ఇదంతా ఓన్లీ ఎవరి జరిగిన తెలుసు అంటే ఓన్లీ అంటే మేమిద్దరం అని కాదు, ఇంకో మనిషి ఉన్నాడని చెప్పిన, అంటే ఇంకో మనిషి ఉన్నాడు అన్నట్టు ఈ టైంలో మాట్లాడుతూ ఒకటేసారి ఫ్యాన్స్ షేర్ చేసినప్పుడు ఇంకో మనిషి ఇంకొర కాదు మీరని చెప్పినారన్నమాట. ఫ్యాన్స్కి చెప్పినారు, బిగ్ అని చెప్పలేదు. అండ్ ఫ్యాన్స్ అందరూ బిగి అని చాంట్ చేసినప్పుడు అవును అంటే మేము బిగి చాలా అంటే చాలా మిస్ చేస్తుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ చాలా జరిగిందనమాట. నేను అండ్ అంటే ఎగ్జైర్ వుడ్స్ మాట్లాడుకున్నాము లాస్ట్ వీక్ అని, అంటే ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బిగిది. సో బిగి ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చేర్ చేసినారు. నేను ముందే చెప్పినాను మన బిగి వస్తారని. సో మన ఫైనల్ మన బిగి వచ్చినారు. అండ్ మన బిగి వచ్చి అంటే మన బిగి రాగానే ఫస్ట్ కొంచెం హ్యాపీ అయినారన్నమాట కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్. అండ్ దాని తర్వాత మన బిగ్ అక్కడ వచ్చి
కొంచెం ఇలా గుర్తు చేయించినారనమాట. అంటే మనం అంటే ఏంది, మన ద న్యూ డే ఫ్రెండ్షిప్ ఏంది అంటే మన బిగి ఇంజర్డ్ ఉన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్లో ఉంటుండే, మన బిగి పక్కన ఉంటుండే అనమాట. చాలా జరిగింది అంటే ఇలా ఫ్యామిలీ ఇలా పిల్లల గురించి అక్కడ మాట్లాడినారనమాట మన బిగి. సో ఇవంతా బాగానే మాట్లాడినారు. మాట్లాడుతా మన బిగి ఏమని చెప్పినారంటే మొత్తం మంచి మూమెంట్స్ అంటే మీరు విడిపోకుండా ఇవంతా తమాషా చేయకుండా అన్నట్టు మాట్లాడినారనమాట. అండ్ మన బిగి ఏమన్నారంటే నేను ఎవ్రీ వీక్ వస్తాను, నేను మీకు అంటే విడిపోకుండా నేను చూసుకుంటాను, నేను ఎవ్రీ వీక్ వచ్చి నేను మీ మేనేజర్లో వస్తానన్నమాట, నేను మీకు గుర్తు చేస్తాను, నేను ఇక్కడ వచ్చి మీకు చీర్ చేస్తాను, నేను మెడికలీ క్లియర్ అయ్యేంత వరకు నేను మీతోటే ఉంటానని ఈ టైప్లో మన బిగి చెప్పినారు బాస్. కానీ దాని తర్వాత వీళ్ళు ఒకటిసారి మారిపోయినారు కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్. అంటే ఫస్ట్ ఎగ్జర్ వుడ్స్ ఏమన్నారు అంటే ఏంది ఇప్పుడు నువ్వు వస్తావా, ఇప్పుడు నువ్వు రిటర్న్ చేస్తున్నావా, ఎందుకు అంటే మా మధ్య కొంచెం ప్రాబ్లం నడుస్తుంది, సో ఇప్పుడు నీకు గుర్తు వచ్చిందా, ఇప్పుడు నువ్వు వస్తున్నావా, నిజం చెప్పాలంటే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావా అని ఈ టైప్లో చెప్పినారు. సో అప్పుడే మన బిగ్ ఏమన్నాడంటే నేను మీకు వదిలేసి వెళ్ళిపోలేదు, నా నెక్లో ఇంజురీ అయిపోయింది, ఆ ఇంజురీ వల్ల నేను కనిపిస్తలేదు అని ఈ టైప్లో మన బిగ్ చెప్పినారు. సో అప్పుడే కోఫీ కింగ్స్టన్ ఏమన్నారంటే అయితే ఏంది నీ నెక్ ఇరిగిపోతే ఏంది, నీ నెక్ ఇంజురీ అయితే ఏంది, స్టోన్ కోల్ నెక్ ఇరగలేదా, స్టోన్ కోల్ నెక్లో ఇంజురీ కాలేదా, అయినా స్టోన్ కోల్ రిటర్న్ వచ్చినాడు. కట్ హ్యాంగిల్ నెక్ ఇరగలేదా, కట్ హ్యాంగిల్ నెక్లో ఇంజురీ కాలేదా, అయినా కట్ హ్యాంగిల్ వచ్చినాడు. ఎడ్జ్ లాంటి సూపర్ స్టార్ అంటే ఎడ్జ్ నెక్ ఇరిగిపోయింది బట్ అయినా ఎడ్జ్ రిటర్న్ చేసిండు. బట్ వాళ్ళు నీలా కాదనేమాట, మేము నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, వాళ్ళ కోసం ఎవరు వెయిట్ చేయలేదు బట్ అయినా వాళ్ళు రిటర్న్ చేసినారు, బట్ మేము ఇక్కడ నీకోసం వెయిట్ చేసినాం బట్ నువ్వు చేస్తున్నావా, నిజం చెప్పాలంటే మేము అస్సలు మారలేదు, అసలు ఎవరైనా మారిపోయినా అంటే నువ్వు మారిపోయినా బిగి, ఎందుకంటే నెక్లో ఇంజరీ జరిగింది బట్ సర్జరీ కాలే కదా, సర్జరీ చేయించుకోలేదు ఇంకా అని ఈ టైప్ చెప్పినప్పుడు మన బిగి ఏమన్నా లేదు అంటే నేను డాక్టర్స్ కలుస్తున్నాను, ఎక్స్ట్రా చాలా జరుగుతుంది ఈ టైప్లో మన బిగి చెప్పినప్పుడు వీళ్ళు ఏమని చెప్పినారు అంటే లేదు అంటే నువ్వు మారిపోయావు, ఎందుకంటే అసలు నీకు నీ న్యూ లైఫ్ చాలా నచ్చింది అనేమాట, నువ్వు మమ్మల్ని వదిలేసి నువ్వు నీ న్యూ లైఫ్ అండ్ నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ అండ్ కొత్త ప్రాజెక్ట్స్ పైన నువ్వు ఫోకస్ చేస్తావు, నువ్వు మమ్మల్ని కేర్ చేస్తలేవని ఈ టైప్లో వీళ్ళు చెప్పినారు. అండ్ అంతేకాదు వీళ్ళు ఏమన్నారు అంటే బిగి నీ వల్ల మాకు చాలా పెద్ద తలకాయ అయిపోతుంది, ఎందుకంటే మేము ఎక్కడ పోయినా సరే, ఏ కంట్రీలో పోయినా సరే, ఏ సిటీలో పోయినా సరే అందరూ మేము బిగికి విష్ చేస్తున్నామని ఈ టైప్ చెప్తాం, బట్ మేము నీకు విష్ చేస్తలేము ఎందుకంటే నువ్వు మమ్మల్ని మర్చిపోయినావు, నువ్వు మమ్మల్ని మిస్ చేస్తలేవు, సో మేమెందుకు నీకు మిస్ చేయాలని ఈ టైప్లో వీళ్ళు చెప్పేసిన అండ్ వెళ్ళిపోమని చెప్పినారనే మాట, నువ్వు ఇక్కడికి వెళ్ళిపోని చెప్పినారు. సో అప్పుడే మన బిగి నేను పోను, మనం ఎంత సరే మనం ఫ్రెండ్స్ మనం కలిసి ఉండాలని ఈ టైప్ చెప్పినారనమాట. హక్షినికి వచ్చినప్పుడు కాఫీ కింగ్స్టన్ ఆపేసి పంపించేస్తారు. సో అప్పుడే మన బిగి పాపం చాలా చిన్న ముఖం పెట్టుకుని చాలా చిన్న ఫేస్ పెట్టుకుని వెళ్ళిపోయినారు, కోఫీ కింగ్స్టన్ మారిపోయినారనేమాట. అండ్ దాని తర్వాత ఇద్దరు చేయగలుపుతున్నారు, మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్ చేయగలుపుకున్నారు వీళ్ళిద్దరు. సో నిజం చాలా షాకింగ్ ఉండే అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డామినిక్ వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచినా కానీ అంతలోనే మన ఫిన్ బ్యాలర్ వచ్చి అటాక్ చేసినారు బాస్ గుంథర్ పైన. నిజంగా చాలా మన ఫిన్ బ్యాలర్ కొంచెం బాగానే అటాక్ చేసినారు. మన గెస్ వాట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది, గుంథర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పీట్ డన్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుండే కానీ అంతలోనే బ్యాక్ స్టేజ్ ఏదో సపోర్ట్ వచ్చిందనమాట, అందరు అఫీషియల్ అక్కడ ఉరికి వెళ్ళినారు. చూస్తే ఏమో మన జే ఊస్ అక్కడ హెడ్ ఇట్లా పట్టుకున్నారనమాట, ఎవరో మన జే ఊస్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో అక్కడ ఎవరు అటాక్ చేసినారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట, మన జే ఊస్ పైన ఎవరు అటాక్ చేసినారని. సో సామి జైన్ కొంచెం టెన్షన్ ఉంటారు బ్యాక్ స్టేజ్, మన ఆడమ్ పియర్స్కి అడిగినారనమాట అసలు ఎవరు అటాక్ చేసినారు ఏందని. నాకు తెలుసు అంటే సెత్ రాలిన్స్ అటాక్ చేసినాడని ఈ టైప్లో మన సామి జైన్ అనుకున్నారనమాట. చాలా జరిగింది బాస్. సో దాని తర్వాత మనకి పీట్ డన్ వర్సెస్ ఆ ట్రూత్ మధ్యలో మంచి మ్యాచ్ చూడడానికి దొరికి ఫ్యాన్స్ అందరు బుచ్చి అని ఎక్కిరిస్తూ ఉంటారు మన పీట్ డన్కి. సో ఫ్యాన్స్ కొంచెం గొడవ పడుతూ ఉంటారు మన పీట్ డన్. సో దీని లాభం లేపేసినారు ఆ ట్రూత్. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోల్ అప్ ద్వారా గెలిచింది ఇంకెవరు కాదు మన ఆ ట్రూత్. సో నెక్స్ట్ అంటే మన రా మెయిన్ ఈవెంట్లో మనకి సామి జైన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో మన సామి జైన్ ఛాన్స్ కోపం ఉంటారనమాట, అంటే నువ్వే అటాక్ చేసినావు జేవుస్ పైన బ్యాక్ స్టేజ్ నువ్వే అటాక్ చేసినావు అని ఈ టైప్లో కోపం చేస్తూ ఉంటారు అనమాట. చాలా జరిగింది బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ ఊరికి ఒకటే ఒక మాట రిపీట్ చేసినారు, అండ్ అది ఏంటంటే నాకు సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది కానీ నాకు జేవుస్తో ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా, జేవుస్ పైన ఎందుకు అటాక్ చేస్తా అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పిన స్టీల్ చైర్ తీసుకున్నారు మన సామి జైన్. అప్పుడు అదే చెప్పినారు, నువ్వు సీఎం పంక్ అడిగినావు అసలు ఎవరు తెలుసు సీఎం పంక్ అటాక్ చేసిండు అనుకుంటా, నేనైతే అటాక్ చేయలేదు ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడే మన చైర్ పడేస్తున్నప్పుడు మన సెత్ రాలిన్స్ అప్పుడు రోల్అప్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ విన్నర్ అయిపోయినారు. విన్నర్ అయిన తర్వాత సెత్ రాలిన్స్ మరోసారి అదే మాట చెప్పినారన్నమాట,
నేను అటాక్ చేయలేదు. అర్థమవుతుందా? ఈ మధ్యలో నువ్వు నీ దిమాగ్ నీ బ్రెయిన్ నువ్వు యూజ్ చేస్తలేవన్నమాట. సో నువ్వు కొంచెం ఆలోచించు, కరెక్ట్గా యూజ్ చేయి నీ దిమాగ్కి. నేను అటాక్ చేయలేదు జేవుస్తామని ఈ టైంలో మన శత్రువులను చెప్పినారు. శత్రువులు అంటే ఆ మ్యాచ్లో గెలిచాడు వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఎంకల్ నుంచి మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసినారు బాస్. మన సామీ జేన్ పైన క్లేమర్ ఇచ్చి పడేసినారు. అండ్ ఫైనల్లీ ఈ రోజు మన డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ చేసినారు బాస్. ఓ షాకింగ్ రిటర్న్ ఉండే. సో మన డ్రూ మ్యాకింటైర్ అయితే వచ్చేసినారు, సామీ జేన్ పైన అటాక్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఎక్కడో ఎక్కడో వెళ్తుంది అన్నమాట స్టోరీ. రోమన్ రేన్స్తోనే కరెక్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ జేవుస్తాపై అటాక్ జరగడము, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ సింగిల్గా వచ్చిండా లేదా ఇంకెవరికైనా తీసుకొచ్చిండా తెలియదు అనమాట. సో ఇప్పుడు మన మేబీ ఇంకెవరైనా యాడ్ కావచ్చు డ్రూ మ్యాకింటైర్. మేము చెప్పలేదు, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ జేవుస్తాపై అటాక్ జరగడం అండ్ ఈరోజు రింగ్లో మన డ్రూ మ్యాకింటైర్ సామీ జేన్ పైన అటాక్ చేయడం. సో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఒక్కడే వీళ్ళతో ఫ్యూడ్లో ఉండలేడు కదా. సో మేబీ ఇంకెవరైనా కనిపించకుండా మన డ్రూ మ్యాకింటైర్తో, లేదంటే మన డ్రూ మ్యాకింటైర్ సింగిల్గానే ఫైట్ చేసి రోమన్ రేన్స్ దగ్గర వెళ్తాం కూడా స్టోరీ మేము చెప్పలేము. బట్ ఏదైనా సరే ఈరోజు రోమన్ రేన్స్ స్టోరీ చాలా కనెక్ట్ అయిందన్నమాట. మొత్తం రాలో రోమన్ రేన్స్ ఉండే ఈరోజు. సో ఇప్పుడు ఈరోజు జరిగిన రా మొత్తం కవర్ చేసాం. సో మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం బాస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.